తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు అయితే ప్రారంభమైనాయి. మరి దాదాపు 9 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిన్న అసెంబ్లీకి అయితే హాజరు కావడం జరిగింది. మామూలుగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి ప్రారంభమైతే తెలంగాణ రాష్ట్రంలో ఆయన నిజంగా చెప్పాలంటే సుదీర్ఘకాలంగా దాదాపు 9 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రి చేసిండు, డిప్యూటీ స్పీకర్ చేసిండు, ఇట్లా అనేక పదవుల్లో చేసినటువంటి వ్యక్తి. తన అనుభవాన్ని అంతా రంగరించి కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తాడని చెప్పి మామూలుగానే 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు అనుకున్నారు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాత్రము మరొక్కసారి తన అహంకారాన్ని ప్రదర్శించుకుంటా ఇట్లా పోయి అట్లా వస్తానే అనే ఒక పాట ఉంది. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నా జానకి, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నా జానకి. ఇట్లా ఈ పాట గుర్తుకొచ్చింది మాకు. ఇట్లా జస్ట్ వచ్చిండు జనగణమన గాంగనే 3 నిమిషాల్లో తుర్రుమని అసెంబ్లీ నుండి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకు కేసీఆర్? ఎందుకంత అహంకారం? ఎందుకంత గర్వం? అంటే ఆ సీట్ల నీవు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నా నీ కుటుంబం జీర్ణించుకోలేకపోతుందా? ఇదెక్కడి మర్యాద? ఇదెక్కడి సాంప్రదాయం? నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రవర్తించినావో మేము చూసినాం. నీవు సభకు వస్తే కూడా ఎక్కడ నీ మర్యాద తగ్గకుండా, నీ గౌరవం తగ్గకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా లేచి నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కరించి నీ బాగోగులు తెలుసుకొని ఆరోగ్యం ఎట్లున్నదని తెలుసుకొని నీకు గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని నీవు నిలుపుకునాలి. అది పెద్దరికం అంటారు. ఎక్కడ తగ్గ చేసినావు నీ గౌరవానికి? ఎక్కడ భంగం కలిగింది? ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అసెంబ్లీ నుండి? ఓ గంట సేపు కూడా కూర్చోలేవా? ప్రతి నెల 6-7 లక్షల అలవెన్సులు జీతాలు తీసుకోకుండా ఇదా? గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు ఉంటే ఆయన పదవి ఉండొద్దని చెప్పి, దళితులు ప్రతిపక్ష హోదా ఉండొద్దని చెప్పి ఎమ్మెల్యేలంతా సంతోల పశువులాగా కొనుక్కొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా చేసినటువంటి ఘనత నీకు దక్కుతుంది. కానీ నిన్నెక్కడ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నీకు ఎక్కడ అవమానపరచకుండా, నీ గౌరవానికి భంగం కలగకుండా మొట్టమొదటిసారి అనుకుంటా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుని దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనకు నమస్కరించి ఆయన యోగక్షేమాలు అడిగినటువంటి చరిత్ర అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అనుకుంటాం. ఎక్కడ జరగదు. ఇంత తగ్గి ఏదో పిలిచి పిల్లనిస్తే అన్నట్లున్నది. ఇంత తగ్గి నీ దగ్గరకు వచ్చి 4 ఏదన్నా మంచి మాటలు మాట్లాడతాడేమో పెద్ద మనిషి, అరే కొత్త ప్రభుత్వానికి ఏదైనా సలహాలు సూచనలు ఇస్తాడేమో అని ఇంత తగ్గి పని చేస్తుంటే ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నావంటే ఇక నీ అహంకారం ఏందో, నీ గర్వం ఏందో. మరి ఎందుకు ఇంత గర్వం మాకైతే అర్థమైతే లేదు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కోసము ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నీవు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడు నీకు ప్రతిపక్ష పదవి కూడా అవసరం లేదు. కేసీఆర్ నీవు గుర్తుపెట్టుకో. ఎవరికన్నా ఒక బీసీ నాయకునికి నీవు ఈ అసెంబ్లీకే రాని వ్యక్తికి 9 నెలల తర్వాత వచ్చినావు అంటే అసెంబ్లీ రూల్స్ ప్రకారము ఏ సభ్యుడైనా 6 నెలలకు ఒక్కసారైనా అసెంబ్లీకి వచ్చి హాజరయ్యి ఆ రిజిస్టర్లో సంతకం చేయాలి, లేకపోతే సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం సభ్యత్వం రద్దు కాకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నీవు ఈరోజు అసెంబ్లీకి వచ్చినావు. మిత్రులారా, మామూలుగానే ఈ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, అన్ని శాఖలలో కలిపి. ఏదన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక 2-3 రోజులు ఉద్యోగానికి రాకుంటేనే ఆయన జీతంలో కోత పెట్టడమా ఇంకోటే ఏదో చేస్తారు.
కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతి నెల 6 లక్షలకు పైగా జీతంతో పాటు అలవెన్సులు అన్నీ తీసుకోకుండా మరి ఒక్కరోజు కూడా ప్రతిపక్ష పాత్ర పోషించకుంటే ఆయన జీతం ఇవ్వాలనా వద్దా, ఆయన జీతం కోత పెట్టాలనా వద్దా, మనం అందరం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే జీతం తీసుకో కేసీఆర్, నీకేం తక్కువైంది? వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఫామ్ హౌసులు ఉన్నాయి, వ్యవసాయ ఎస్టేట్లు ఉన్నాయి, మరి ఎందుకు ఈ జీతం ఎందుకు? ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఒక్కసారి చూడండి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్వయంగా ప్రతిపక్ష నాయకుని దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కరిస్తే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరు లేచి నిలబడ్డారు. ఒక్కరే ఒక్కరు, అది హరీష్ రావుతో సహా అందరు లేచి నిలబడితే ఇక్కడ చూడు రామారావు, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు మాత్రము తమ సీట్లలోకి వెళ్ళి కూడా లేవలేదు. అంటే ఎంత అహంకారం, ఎంత బలుపు, ఎంత కొవ్వు ఇళ్లకు. ఇదేవా మీ తెలివి రామాయ్? పొద్దుగాల లేస్తే ఇక నేను చదువుకున్నా, నాకు భాషలన్నీ వస్తాయి, నా అంత పండితుడు లేడా అని చెప్తుంటావు. నేను చాలా పెద్ద పెద్ద చదువులు చదివినా, అమెరికాలో పోయినా, అమెరికాలో చదివినా, అమరావతిలో చదివినా, పూణెలో చదివినా అని చెప్తావు. ఇదే నీ చదువుకున్న తెలివి? సంస్కారం లేనోనికి, సంస్కారహీనుడు ఎంత చదువుకున్న వేస్టే. నీకన్నా చదువుకోనటువంటి నార్మల్ వ్యక్తులు చాలా గొప్పోళ్ళు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అయ్య దగ్గరికి వస్తే వాళ్ళందరూ లేస్తే నువ్వు లేవకుండా కూర్చుంటావు. ఇది ఎక్కడి బలుపు? తొమ్మిది నెలల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రాక 3 నిమిషాలే సభలో సీటు దగ్గరకు వెళ్ళి ఆత్మీయంగా పలకరించిన సీఎం రేవంత్, ఆరోగ్యం గురించి వాకాబు లేచి నిలబడి విష్ చేసిన కేసీఆర్, సీట్లోనే కూర్చున్న కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సీట్లోనే. అంటే ఇక ఇదే అన్నట్ల, దొరతనం అన్నట్ల, మోతేపారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు, రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానం ప్రవేశపెడుతుండగానే వెళ్ళిపోయిన ప్రతిపక్ష నేత, 0 అవర్లో సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు. చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు సంతాప తీర్మానం జరుగుతుండగానే ప్రతిపక్ష నాయకుడు సభను వదిలి పారిపోయిండు. జనవరి 2 నుండి 4 వరకు అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీలో ప్రాథమిక నిర్ణయం. అవసరమైతే జనవరి 2 నుంచి 4 వరకు అసెంబ్లీ నిర్వహిస్తారంట. అవసరమైతే ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉన్నదని చెప్తే మళ్ళొకసారి బీఎస్సీ సమావేశంలో ఇంకా పెంచే అవకాశం కూడా ఉందంట. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగిస్తామన్న ప్రభుత్వం 15 రోజులు సమావేశాలు జరపాలని పట్టుబట్టాం హరీష్ రావు. 32 అంశాలపై చర్చించాలని కోరాం ఏలేటి మహేష్ రెడ్డి. హరీష్ రావు గారు 15 రోజులు కాకపోతే 1 నెల రోజులు మొత్తం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దాం, కానీ నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే ప్రతిపక్ష నాయకుడు మీ మామను దొలకరా. మీ మామను దొలకొస్తే, ఎందుకంటే గత 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, అది పాలేంది, అది నీళ్ళేంది, ఎవరి హయాంలో, అది గోదావరి బేసిన్ కావచ్చు, కృష్ణానది కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద మాట్లాడడానికి, కూలంకుషంగా చర్చించడానికి ఈ ప్రభుత్వము ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నది. కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడు రావాలి. ప్రతిపక్ష నాయకుడు రాకుండా అహంకారులు, పొగరుబోతులు వచ్చి ఈ శాసనసభని ఇంకో కౌరవ సభ కింద మారుస్తామంటే మాత్రము ప్రభుత్వం కూడా ఊరుకోదు. నీవు కాదు చెప్పాల్సింది, ఎస్ నేను ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని నేను పరిపాలించిన, నేను అసెంబ్లీకి వస్తున్నా, 15 రోజులు సమావేశాలు నిర్వహించమని మీ మామతో చెప్పి, నీవెవరు చెప్పడానికి? నీకేముంది? నీ ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవు. 15 రోజులు పెట్టాలి, 20 రోజులు పెట్టాలి. ఈ ఎచ్చులు బంద్ చేయండి. ఈ ఎచ్చుల కోతేనే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు, తీర్పిచ్చిండ్రు, కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇకనైనా మారాలే, అహంకారం మారాలే, బల్పు తగ్గాలే. ఇంత గౌరవం ఇస్తుంటే ఈ నమస్తే తెలంగాణోడు ఏం రాస్తాడు? సన్నాసి
ప్రజా వ్యతిరేకతకు జడిసి పాడు భాషపై పశ్చాత్తాపం అంట. ఉద్యమ నేతకు వద్దకెళ్ళి పలకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట. ఏదో పశ్చాత్తాపం పాటి ఉద్యమ నేత దగ్గరికి వెళ్ళి పలకరించిండు అని చెప్పి ఇంకా కిందవాడ కూడా కాలు నాదే మీనేసి నేనే గెలిచిన అన్నాడంట. ఇట్లా ఈ బల్పు ఇట్లా రాస్తాడనంట చిల్లర రాతలు మొత్తం. లేచి నమస్కారం చేసిన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఆవిష్కృతమైన అనుభవం ఆవేశాల వ్యత్యాసం అంట. నిమిషాల వ్యవధిలోనే సీన్ రివర్స్ అంట. ఇక నిన్నేమనాలో అర్థమైతే లేదు. ఎందుకంటే మరి నీకు ఈ పేపరోడు అంటే ఇక అది మానసపుత్రిక కానీ ఇంత చిల్లర రాతలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాతలు రాస్తున్నారంటే మీకు మరి బుద్ధి ఉన్నదా, జ్ఞానం ఉన్నదా? పాడు భాషపై పశ్చాత్తాపం అంట. ఎవడు పాడు భాష? ఈ రాష్ట్రానికి పాడు భాష పరిచయం చేసిందే కల్వకుంట్ల కుటుంబం. ఎవడన్నా అడిగితే మా తెలంగాణ భాష గట్లేని ఉంటుందివా అని చెప్పింది మీరు నేర్పిన విద్యనే కదా ఇది. నోటికి ఇదే మర్యాద ఉండాలంట. మర్యాద ఉండాల్సింది నీకు మర్యాదను ఇచ్చిపుచ్చి గౌరవించాల్సింది నీవు.